ఏపీకి జరిగిన అన్యాయంపై విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ జనఘోష రైలు యాత్రను చేపట్టారు. ఈ యాత్రకు పలు రాజకీయ ప్రజా సంఘాల నేతలు సంఘీభావ ప్రకటించారు. మరింత సమాచారాన్ని విశాఖ రైల్వే స్టేషన్ నుంచి మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కేంద్రం దృష్టి తీసుకురావడం కోసం ఈ రోజు ఉత్తరాంధ్ర జనఘోష రైలు యాత్ర నిర్వహిస్తున్నారు కొణతాల రామకృష్ణ. దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు సంఘీభావం ప్రకటించాయి. ఈ రైలు యాత్రలో చేయనున్న దీనికి సంబంధించి మనతో చాలా మంది వామపక్షాల నేతలు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంది. సార్, ఈరోజు ప్రధానంగా జనఘోష రైలు యాత్ర నిర్వహిస్తున్న ప్రధాన ఉద్దేశం ఏంటి? 2 దశాబ్దాల కాలంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని విశాఖ జిల్లా ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నా, అధికారంలోకి వస్తే విశాఖ రైల్వే జోన్ ఇస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ గడిచిన 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర ప్రజల్ని, మరీ ముఖ్యంగా విశాఖ జిల్లా ప్రజల్ని మోసం చేసింది. ఇది ఆఖరి బడ్జెట్. ఈరోజు కొణతాల రామకృష్ణ గారి నాయకత్వంలో ఆఖరి బడ్జెట్లో ఢిల్లీలో నిరసన తెలియడానికి వెళ్తున్న సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన మేము సంపూర్ణంగా సంఘీభావం తెలియజేయడానికి, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేయడానికి సిపిఐ తరఫున మేము ఇక్కడికి వచ్చాం. అలాగే ఇక్కడ చాలా మంది వివిధ రాజకీయ పక్షాల నేతలు ఉన్నారు. అంటే ఈ జనఘోష రైలు యాత్ర ద్వారా కేంద్రం ఏమైనా కొంచెం దాంట్లో కదలికి రావచ్చు, ఏమైనా న్యాయం చేసే అవకాశం ఉందా సార్? చెయ్యాలని కోరుకోండి, చేస్తున్నాము. కానీ నరేంద్ర మోడీ చాలా మొండిగా ఉన్నాడు. ఉత్తరాంధ్రకి పూర్తిగా అన్యాయం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఒక రైల్వే జోన్ అంశమే కాదు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదాతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్రకి ఇవ్వాల్సినటువంటి స్పెషల్ ప్యాకేజీ విషయంలో కూడా చాలా అన్యాయం చేశారు. కాబట్టి ఈ అన్ని అంశాల మీద, రైల్వే జోన్తో పాటు ఈ అన్ని అంశాల మీద కూడా మేము ఈ రైలు యాత్ర జరుగుతూ ఉంది. సిపిఐగా మేము కూడా అందులో పాల్గొంటున్నాం. ఖచ్చితంగా ఈ ఒత్తిడి తీసుకొని రావడానికి, ఇప్పుడు ఏదో ప్రభుత్వం ఏదో చేసేస్తుందని చెప్పనేది అంతా, ఎందుకంటే చాలా మొండిగా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఓట్లు చూసుకుంటున్నారు, వాళ్ళ పార్టీ ఎదుగుదల చూసుకుంటున్నారు తప్ప వాళ్ళేమి ప్రజల యొక్క అభివృద్ధి చూసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు రైల్వే జోన్ అంశానికి సంబంధించి బీజేపీ వాళ్ళు ఇచ్చేది తెచ్చేది మేమే అని వాళ్ళే చెప్పారు. కానీ ఇప్పుడు మంత్రులేమో అది సాధ్యం కాదని చెప్పని, సాంకేతికంగా ఇది సాధ్యం కాదని చెప్పి వాళ్ళు పక్కన ప్రకటనలు చేస్తూ ఉంటే దాన్ని ఖండించేటటువంటి పరిస్థితి లేదు. ఇంక ఇది చివరి బడ్జెట్లోనే రైల్వే జోన్ వస్తుందని చెప్పనే విశ్వాసం అయితే మాకు లేదు. బడ్జెట్తో దానికి సంబంధం లేదు. అయినప్పటికీ వీళ్ళు ఈ పద్ధతుల్లో నాన్పుడు ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. మరోసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి బీజేపీ, ప్రత్యేకించి నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం చేస్తున్నటువంటి మోసాన్ని తెలియజేయడం కోసం ఈ యాత్ర ఉపయోగపడుతుందని చెప్పని మేమైతే భావిస్తాం. జనఘోష రైల్వే యాత్రలోని మొత్తం అన్ని రాజకీయ పక్షాలు పాల్గొంటున్నాయి సార్. మేము ఉంటాం, సిపిఐగా నేనే వెళ్ళి వాళ్ళతో కలవడం అన్నది జరుగుతాం. ఇది మొత్తం మీద చూస్తుంటే చివరి బడ్జెట్లో అయినా ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలని, ప్రత్యేక హోదా రైల్వే జోన్ ఇవ్వాలని తాము పోరాటం చేస్తుంటే అక్రమంగా కేసులు పెడుతున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్